दिन को एक बार पूरा राउंड मारते लो बेटा ने पानी ला
గుడికి వచ్చినాం. అదే సొంత గుడికి. రాజేశ్వరి గారు మళ్ళా అఫ్జల్ ఖాన్ తరఫున 22వ డివిజన్ మరియు కడప ప్రజలకందరికీ, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే షర్మిలా మేడం గారు ఫస్ట్ టైం నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఖచ్చితంగా మేమందరము మీ తోడు ఉండాము. 2 ఓట్లు హస్తం గుర్తుకు వేయించి మిమ్మల్ని గెలుస్తామని ప్రజలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా షర్మిలమ్మ గారు ఎంపీగా గెలుస్తారు. నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను. కడప ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఈరోజు కడపలో ఎంత ఉత్సాహంగా ఉందంటే, రేపు మొన్నాడు మన మేడం గారు ర్యాలీ తీయబోతున్నారు కడపలో. ఖచ్చితంగా ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో ఇప్పుడు ఖచ్చితంగా 2024 ఎలక్షన్లలో పిఎం గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా పిఎం మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాహుల్ గాంధీ గారు అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఆర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో, మరి కేబుల్ టీవీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఉత్సాహంగా ప్రజలు, ఇక్కడ ఉండే వార్డు మెంబర్లు అందరూ పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో అఫ్జల్ ఖాన్ అన్నను గెలిపించాలని, వార్డు డెవలప్మెంట్ జరగాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వారికి, ప్రెస్ మీట్కు, మా స్నేహితులకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచింది కాంగ్రెస్లోనే. ఇప్పుడు మళ్ళీ మన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, సోనియా గాంధీ ఆధ్వర్యంలో మనము ఇప్పుడు మన అఫ్జల్ ఖాన్ అన్నని గెలిపించుకున్నాము. అదేవిధంగా షర్మిల గారిని చూసి మేము మళ్ళీ కాంగ్రెస్కి రావడం జరిగింది. అందువల్ల దయచేసి అందరూ సహకరించండి. మన అఫ్జల్ ఖాన్ అన్నని, షర్మిల గారిని గెలిపించుకున్నాం.